హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ రోజు అయితే నేను అటుకుల సగ్గుబియ్యం పాయసం అయితే తయారు చేశానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లం, పాలు, సగ్గుబియ్యం, అటుకులేనండి. చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ లో వీడియోలు పెడుతుంటే కొంతమందికి అయితే నచ్చట్లేదంటండి. అలా అని మా వాళ్ళైతే కాదు, నాకు గిట్టని ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. వాళ్ళకి నేను చేసే వీడియోలు నచ్చట్లేదంటండి. వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒక్కటే, నా ఫోన్ లో వీడియోలు తీసుకుంటూ నా ఫ్యామిలీ, నా పిల్లలతోటే నేను వీడియోలు పెట్టుకుంటున్నాను. నేనేం పిచ్చి పిచ్చి వీడియోలు ఏమి పెట్టట్లేదు. పక్కింటి వారితో, ఎదురింటి వారితో నేనైతే వీడియోలు తీసుకుంటూ పెట్టట్లేదు కదా. నా మొగుడితోటే నేను వీడియోలు తీసుకుంటున్నాను, పెట్టుకుంటున్నాను. ఎంతో కష్టపడి నా ఫ్యామిలీని ఒప్పించి నేనైతే వీడియోలు నేను యూట్యూబ్ లో పెడుతున్నాను. అంతకు ముందు కూడా వీడియోలు నాకైతే వీడియోలు పెడతాను. స్టేటస్ లో నేను ప్రతి ఒక్కటి వీడియోలు అయితే పెట్టుకుంటాను. అలానే నేను యూట్యూబ్ లోనే వీడియోలు పెట్టుకుంటున్నాను. అసలు వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు నాకేమీ అర్థం కావట్లేదండి. ఎందుకంటే నా మీద పడి ఏడ్చే బదులు మీ ఫ్యామిలీ, మీ పిల్లల గురించి ఆలోచిస్తే మీరు బాగుపడతారు కదా. అంతేకాని నా గురించి మీకు ఎందుకండి? నేను కానీ నోరు విప్పితే మాత్రానికి మీ జీవితాలు కుక్కలు చింపిన విస్తరాకులు అయితే అవుతాయి. నేను చెప్పే సమాధానం మీకైతే అర్థమవుతుంది. ఎందుకంటే నా వీడియోలు ప్రతిరోజు మీరు చూస్తారని నాకైతే తెలుసు. నా వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. నా గురించి ఆలోచించే బదులు నీ ఫ్యామిలీ గురించి, నీ గురించి ఆలోచించు. పక్కన వాళ్ళ గురించి మీకు ఎందుకండి? ఏం చేస్తున్నారు ఏంటనేది మీకు అనవసరం. నా వీడియోలు నేను తీసుకుంటున్నాను, నేను పెట్టుకుంటున్నాను. మీకంత ఏడుపు ఎందుకు నా మీద? మంచి చేసినా మీకు ఇబ్బంది, చెడు చేసినా ఇబ్బంది. అసలే లేదురా మొగుడా అంటే పెసరపప్పు వండవి పెళ్ళమ్మ అన్నట్టు నా మీద పడి ఏడుస్తారేంట్రా మీరు? మీకు అసలు ఏమనాలా ఏంటి? అసలు మీ బతుకుల గురించి మీరు ఆలోచించండి. నా వరకు రావాల్సిన అవసరమే లేదు మీకు. నా ఫ్యామిలీ నా వెనకాల ఉంది కాబట్టి నేను వీడియోలు తీసుకుంటూ పెడుతున్నాను. అది మీకైతే అర్థమవుతుంది కదా. అర్థమయ్యి కూడా మీకు అనవసరం నా గురించి మాట్లాడుకోవడం. ఇంకొకసారి నా గురించి కానీ మాట్లాడినట్టు తెలిస్తే మాత్రానికి బాగుండదు బిడ్డ, జాగ్రత్త. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.